నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈరోజు పాఠంలాగా కృష్ణ గారి గురించి చెప్తానండి. మొన్న 31వ తారీఖున మే 31వ తారీఖున కృష్ణ గారి జన్మదినం రోజున ఇక్కడ ఫిల్మ్ నగర్లో, అక్కడ రవీంద్ర భారతిలో 2 కార్యక్రమాల్లో పాల్గొని నేను మాట్లాడాను. చాలామంది చూసి ఉంటారు. ఆ రవీంద్ర భారతిలో ఒక జడ్జి గారు మాట్లాడుతూ ఒక డైలాగ్, బంగారు భూమిలో ఉన్నటువంటి ఒక డైలాగ్ని ఆయన చెప్పగానే నా రోమాలు లెక్కపరుచుకున్నాయి. ఒక మంచి మాట మంచి నోట పలికితే, అంటే కృష్ణ గారి లాంటి ఒక అద్భుతమైన మాస్ హీరో నోట్లో నుంచి ఒక మాట కనుక వస్తే ఆ మాట ఎంత ప్రాచుర్యం పొందుతుంది, ఎంతమంది హృదయాల్లోకి వెళ్ళిపోతుంది అని ఆ జడ్జి గారు అక్కడ మాట్లాడిందే నాకు జ్ఞాపకం వచ్చిందండి. అది మీకు ఒకసారి చెప్పినా మళ్ళీ ఆ జడ్జి గారి కోసం మళ్ళీ ఇప్పుడు మీకు గుర్తు చేస్తానండి. బంగారు భూమిలో, ఆ బంగారు భూమి అనేది మనం సినిమా కాదండి. నేనేదో నా ప్రయత్నంలో నేను ఒకసారి చెప్పుకుంటాను. ఇప్పుడు మా శ్రీమతితో పందెం కట్టి నవంబర్ 1వ తారీఖు ఎక్కాను. నవంబర్ 30వ తారీఖు తిరిగి వస్తాను. ఈలోపు నా నెల జీతాన్ని ఒక లెక్చరర్గా, తెలుగు ఉపన్యాసకుడిగా, తెలుగు లెక్చరర్గా నేను సంపాదించే నెల జీతాన్ని కనుక ఈ నెలలో కనుక సంపాదించకపోతే డిసెంబర్ 1వ తారీఖు తర్వాత నేను మద్రాసు వెళ్ళను. చూడండి ఎంత శపథం చేశాను, ఎంత ప్రమాదకరమైనది. 360 సినిమాల చరిత్ర అప్పుడు జరిగి ఉండకపోతే ఏమయ్యేది అనేది నాకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎలా అన్నాను నేను, అది ఎలా నెరవేరింది అంటే కృష్ణ గారి ఆశీస్సులతో నెరవేరిందండి, అన్నగారి ఆశీస్సులతో నెరవేరిందండి. ఇవి రెండూ నేను నా జీవితంలో మర్చిపోలేనండి. ఎందుకంటే మేము రాసిచ్చిన దానికంటే చాలా వెనకాల రిలీజ్ అయింది అనురాగ్ దేవత. మా పేరు పాప వేయిస్తా అన్నారు పిసి రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు. గోపాలకృష్ణ 14 సీన్లు రాశావు, రచనా సహకారం అనే ఏదో నీ పేరు ఏం చేస్తానంటే, వద్దు సార్, అది పరుచూరి అనేది ఒక బ్రాండు, అది తీసుకొచ్చి ఓపెనింగ్లోనే ఇంకా మేము ఎదగకుండానే రచనా సహకారంలో పడిపోతే పెద్దవాళ్ళందరూ కూడా పిలిచేసి వాళ్ళని ఏదన్నా 4 సీన్లు రాంచండి వాళ్ళతో అంటే మా జీవితం అలా వెళ్ళిపోతుందండి. కథా బాటలు స్క్రీన్ ప్లే రాయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరుచూరి సోదరుల ద్వయం గమికిని ఎక్కడో అన్నీ వాటికి మాటలు వేసినట్టుగా చిన్న చేసుకుంటూ వెళితే బాగోదండి అని అంగీకరించలేదండి. అందుకనే మా పేర్లు కనపడం. లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు తప్పనిసరిగా మా పేరు వేయించేవారు. పదండి ముందుకు, అదే అనుకుంటాను, 2వ సినిమా అనుకుంటానండి కృష్ణ గారిది. అది నాకు తెలిసి చాలా చిన్న వేషం వేశారు దాంట్లో ఆయన. పదండి ముందుకే. చూడండి ఆ శబ్దం, పదండి ముందుకు అనే శబ్దం ఆయన నట జీవితాన్ని పదవయ్యే ముందుకు అని తీసుకువెళ్ళినట్టుగా నేను భావిస్తాను. ఎప్పుడు కూడా ఒక టైటిల్ మనం చేసింది, కొంతమంది అవుతారండి, మీరేంటండి ఇలాంటి మాటలు మాడతారని, కానీ చాలాసార్లు మాకు అలా నెగిటివ్ టైటిల్ పెట్టినప్పుడు మాకు ఎంత ఎదురొచ్చిందో, ఎంత ఇబ్బందులు పడ్డామో ఆ సినిమా పేర్లు చెప్పి మళ్ళీ నేను కొంతమంది దర్శకులు, కొంతమంది నిర్మాతలు, కొంతమంది నటీనటులకు తగులుతాయండి ఆ నిజాలు చెప్తే. మీకు తెలుసు, నేను ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఎవరి గురించి మాట్లాడను. నాకు నచ్చి నేను మెచ్చినటువంటి విషయాలు మాత్రం చెప్పుకుంటూ వెళుతూ ఉంటానండి. కాబట్టి పదండి ముందులో చాలా చిన్న వేషం వేశారు ఆయన, మీకు గుర్తుంటుంటే. అలాంటి మనిషి ఇంతింతై వటుడింతై మరియు తానింతైలాగా 300 పైగా చిత్రాల్లో అద్భుతమైన నటశేఖరుడు అవుతాడని ఎవరు ఊహించారండి? ఆ నటశేఖర అన్నప్పుడు
కొంతమంది ఈయన నిలబెట్టుకోగలడా దీన్ని అని అనుమానించిన వాళ్ళు ఉండుండొచ్చు. కానీ ఆయన శిఖరాగ్రం ఉండే ఆ శిఖరం నుంచే తన జీవితాన్ని పరిసమాప్తం చేసుకున్నటువంటి మహానుభావుడు అండి ఘట్టమనేని శివరామకృష్ణ. లాస్ట్లో మూర్తి అని ఉంది. మొన్న అడిగా నేను ఏంటంటే మూర్తి కూడా ఉంది. ఫుల్ నేమ్లో నాకు ఎట్లయితే నా పేరు కూడా పరుచూరు గోపాలకృష్ణ అయ్యా అని ఉండే, తర్వాత నేను లీగల్గా దాన్ని పరుచూరు గోపాలకృష్ణగా మార్పించుకున్నాను. అలా ఆ రోజుల్లో మూర్తి అయ్యా ఇలాంటివన్నీ కూడా పెడతా ఉండేవాళ్ళు. సామాన్యంగా మూర్తి అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించి ఉంటాయి, అయ్యలు ఎక్కువేమో ఒక కమ్యూనిటీలో ఉంటాయి. మీకు అందరికి తెలుసు అయ్యలు ఎక్కడ ఉంటాయో. అలా ఘట్టమనేని శివరామకృష్ణ అనేటువంటి ఒక చిన్న యాస్పిరెంట్, నేను నటించాలి, ఈ వెండి తెర మీద నేను ఒక వెలుగు పొందాలి అని. ఎందుకంటే వెండి తెర మీద ఆయన చేసినటువంటి ప్రయోగాలు ఇంకెవరైనా చేశారండి? ఎన్ని ప్రయోగాలు చేశారు? మోసగాడు తీసుకోండి, సింహాసనం తీసుకోండి, ఫైనల్గా ఈనాడు ఒకసారి చెప్పానేమో నాకు గుర్తులేదు మీకు. ఒక హీరోని అడిగితే ఆయన డేట్లు లేవన్నారు. అప్పుడు నన్ను పిలిపించి సినిమానేమో బాగుంది, అందుకని శ్రీధర్ గారితో తీసేద్దామా అన్నారు. లేదు సార్, మీరు వెయ్యాలి ఆ క్యారెక్టర్ అని నేనే అన్నాను. నేను ఆ క్యారెక్టర్ ఏంటి అని అడిగాను. ఆయన ఆశ్చర్యం చూస్తే ఆయన ఒప్పుకోరనుకున్నవాడు. కానీ తప్పని యాదృచ్ఛికంగా, అంటే అనాలని అంటాం కాదండి, దానంతటా అది అంటే ఆ సినిమా వారు చేయాలి, 1 సంవత్సరం పాటు ఆడాలి, ఎంత చరిత్ర ముందుంది కాబట్టి సార్ నేను మార్పులు చేసి మిమ్మల్ని అలా ఓల్డ్ క్యారెక్టర్గా కాదండి, మీరు యంగ్గానే ఉంటారు, కాకపోతే పెళ్లి చేయము, ఫైట్లు కూడా తక్కువ ఉంటాయండి, డైలాగ్ ఓరియంటెడ్ ఫిలింగా చేద్దామండి అంటే, అయితే రేపు పొద్దున వచ్చి ఒకవేళ నేను ఈ పాత్ర వేస్తే ఎలా ఉంటుందో మీరు ట్రీట్మెంట్ తీసుకురండి అన్న. ఇది కూడా చెప్పి ఉంటానండి ఈనాడు గురించి చెప్పినప్పుడు మీకు. ఆ నూతన్ ప్రసాద్ గారి ఇంటి మెట్ల మీద నేను అన్నయ్య బళ్ళున తెల్లవారటం అంటే ఏంటో నాకు తెలిసిందన్నారు. ఆ తెల్లవారులు కూర్చుని మార్పు చేసుకుని ఉదయం 9 గంటలకు 9:30 వచ్చి కృష్ణ గారు రమ్మంటే లోపలికి వెళ్ళి ఆర్డర్ చెప్పటం మొదలెట్టినాక రావు గోపాలరావు గారు ఆయన ఇంటికి వచ్చి ఈయన అక్కనని డబ్బులు తీసుకెళ్తున్నప్పుడు కామెడీగా ఆయన మాట అంటాడు, మీకు తెలుసు కదా, నెత్తురు కూడు రంగు మార్చుకుందా, రక్తదానం చేసేటప్పుడు ఒకే గ్రూప్ బ్లడ్ దానం చేయాలంటారు బావగారు. ఇప్పుడు ఈ డబ్బు అందుకోపోయేవాడిది కూడా మీ గ్రూప్ బ్లడ్డే. కృష్ణ గారు ఆయన మోసేస్తే ఉలిక్కి పడ్డాడు రావు గోపాలరావు. ఇదేంటండి ఎంత డైలాగ్ రాశాడని చెప్పి. అంచేత ఆ ఒక్క డైలాగ్ అండి, ఆ మాట ఎప్పుడైతే చెప్పానో ఇలా ఆపేశారు. ఇదేంటిది ఇలా ఆపేస్తున్నారు అని భయం వేసింది. భయం వేసి ఇలా చూస్తే పక్కన బంగారు గారు హనుమంతరావు గారు ఉన్నారు. నేను చేస్తున్నాను ఈ సినిమా, మీరు చెప్పక్కర్లా, మీరు డైలాగ్కి వెళ్ళిపోండి అన్నాడు. క్రిస్టీ గెస్ట్ హౌస్కి వెళ్ళి అద్భుతంగా దాన్ని ఆ డైలాగులు రాసుకుని వస్తే ఆ చిత్రం చేసినప్పుడు ఎప్పుడు ఆయనకు అనుమానం రాలేదు. చివరిలో ముందు కాపీ వచ్చినప్పుడు కొంత డైలాగు కరెక్ట్గా రికార్డ్ అవ్వలేదండి. మేము చూసి కంగారు పడిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మళ్ళీ దాన్ని చేయించి చూడండి, అది బాగోలేదు అంటే వెంటనే ఆయన బంగారు గారిని పిలిచి హనుమంతరావుని పిలిచి, అతను కంగారు పడుతున్నాడు, ఒకసారి అదేంటో చూడండి, మిక్సింగ్ సరిగ్గా చేయండి, డైలాగ్ మిక్సింగ్ అని అంటే, అప్పుడు మళ్ళీ చూసినాక ఇప్పుడు నెంబర్ 1 సార్, ఇప్పుడు మీరు అన్నట్టు మేము గెలుస్తామండి అని. అప్పుడు ఆయన ఒక కండిషన్ పెట్టారు. ఈ సినిమా రిలీజ్ రోజు నేను బహుశా అప్సరా థియేటర్ ఏమోనండి, బాగా 1982 కదా, అప్సరా థియేటరే అనుకుంటున్నాం. అక్కడ ఆయన పక్క సీట్లోనే కూర్చున్నానండి. అసలు చూసి సినిమా నాకేమో అర్థమైపోయిందండి. ఓపెనింగ్ నుంచి ఆ ఏంగ్లు కేకలు బేభత్సం, చివరిలో కృష్ణ గారి పాత్రను ముగించాలా వద్దా అది కూడా
మీ అందరికీ తెలుసండి, అలంకార్ థియేటర్ సెంటర్లో వేలు కాదండి, లక్షల మంది మధ్యలోనే చేశారు ఆయన. అంత అసలు ఆ గోల్లో ఏ డైలాగ్ ఏంటో ఏడో కూడా, ఆయన దాదాపు 14 పేజీలు 12 పేజీలు క్లైమాక్స్ అండి అది. దాన్ని కొంచెం కుదించుకుని వచ్చి అలా సాంబశివరావు గారు దర్శకుడు అలా అక్కడ తీసినప్పుడే తెలిసిపోయిందండి. ఆ జనం ఆయన మాట్లాడుతుంటే అరుపులు కేకలకే అర్థమైపోయింది, అలంకార సెంటర్లోనే ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని నాకు అప్పుడే అర్థమైంది. అలా వచ్చి ఆయన పక్కన కూర్చొని చూస్తున్నప్పుడు చివరిలో మళ్ళీ అనుకున్నామండి, ఈ పాత్రని ముగించాల్సిందే, ఏమైనా సరే ముగించాల్సిందే అని ముగించుకుని అలా వందే మాతరం అంట ఆయన చేస్తున్నప్పుడు బిలీవ్ మీ థియేటర్ మొత్తం లేచి వందే మాతరం అని అరుస్తా అంటే ఒకసారి ఆయన చూసిన చూపు, ఆ చల్లని చూపు 360 సినిమాల చరిత్రకి ఆశీర్వచనమైందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆ తర్వాత చాలా సినిమాలు పాపం వారు అడుగుతూ ఉండేవారు, మేము రాయలేని పరిస్థితులు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒక్కో సంవత్సరం మీకు తెలుసు, మీరు మా లిస్టు చూస్తే 30-34 అంటే రాసిన ఆ లెక్కలతో చూస్తే 40 దాటి ఉంటా ఉండేయండి. రిలీజులు మీకు 30-34 కనపడినాయి అంటే స్టోరీ సిట్టింగులు కానీ డైలాగ్ సిట్టింగులు కానీ ఇలాంటివన్నీ కలుపుకుంటూ 40-50 సినిమాల మధ్య పరుగులు తీస్తూ ఆ జీవితాన్ని అలా తీసుకెళ్తా అదొక అద్భుతాన్ని ఆవిష్కరించినటువంటి జీవితంలో ఈనాడు అనేది మాకు మరుపురాని మరువులేని చిత్రంగా నిలబడింది. ఆ తర్వాత చాలా సినిమాలు కృష్ణ గారికి ఎన్ని రాశామో మీకే తెలుసులేక, అగ్నిపర్వతం అది కూడా ఆయన ఎంత మంచివాడంటే రాఘవేంద్రరావు నాకు సత్యనారాయణ గారికి వేసిన గెటప్పులు చూసి రాఘవేంద్ర బాగాలేదు, ఆయనేమో అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టు, ఈయనేమో గొప్ప రైటరు, వాళ్ళకి ఆ గెటప్పులు ఏంటి మామూలుగా వేయంటే లేదు కామెడీ పుట్టట్లేదు సినిమాలో, వాళ్ళు అలాగే ఉండాలని ఆయన ఒప్పించారండి. రాఘవేంద్రరావు ఒప్పించి నాకు కూడా బాధే లోపల, అయినా చెయ్యాలి, అగ్నిపర్వతంలో చెయ్యాలి. ఎందుకంటే కృష్ణ గారికి సెపరేట్ డిక్షన్ ఉంటుందండి. అగ్నిపర్వతంలో ఆయన గమ్మత్తుగా చెప్పారు, మీరు గమనిస్తే ఆయన ప్రజారాజ్యంలో ఒక రకంగా చెప్తారు, ఈనాడులో ఒక రకంగా చెప్పారు, అగ్నిపర్వతంలో ఒక రకంగా చెప్పారు. ఒక్కొక్క రకం ఒక్కొక్క డిక్షన్తో ఆయన వెళ్ళారు. మీరు అభిమానులు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ కోణంలో కనుక పరిశీలించేటైతే మీకు అర్థమవుతుందండి ఆయన ఎలా చెప్పారు అట్లాంటివన్నీ కూడా. అలా ఒక అగ్నిపర్వతం రిలీజ్ అయినప్పుడు భయం వేసిందండి. అయితే మేము ఊహించింది 1 year ఆడేస్తుంది ఆ సినిమా అని, కానీ అప్పుడు ఎలక్షన్లు, పార్టీలు, గొడవలు, వాటి ప్రభావం కొంత ఆ సినిమా మీద పడినా కూడా అది అద్భుతమైన విజయాన్ని సాధించిందండి. ఇప్పుడు జడ్జి గారు చెప్పిన డైలాగ్ని ఇప్పుడు గుర్తు చేస్తానండి. బంగారు భూమిలో పద్మ, మనిషిని నమ్మితే మన నోట్లో మట్టి కొడతాడు, మట్టిని నమ్మితే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది, ఆ మట్టికి నమస్కరించి కొబ్బరికాయ కొట్టు. ఈ డైలాగ్ అండి. వారు జడ్జి గారు ఈ డైలాగ్ చెప్పగానే నేను తెల్లబోయి ఆయన వెంక చూశానంట. మీరు అందరూ వీడియోలో చూసి ఉంటారు. ఆ జడ్జి గారు ఆ కృష్ణ గారి పుట్టినరోజు నాడు చెప్పినటువంటి డైలాగ్. ఏం మాట అండి అది, ఎలా వస్తుంది? మా అన్నయ్య కూడా అదే అంటాడు. నేను ఆలోచించి తప్పించి కొంచెం దాన్ని బాగా అవపాసన బట్టి రాస్తాను డైలాగుని. వాడు ఎలా రాస్తాడో తెలియదు, అలా వెళ్ళిపోతాయి డైలాగులు. మీరు కొన్ని సినిమాల్లో ఒక అద్భుతమైనటువంటి డైలాగులు అబ్బా అని మీరు మెచ్చుకుంటున్నటువంటి డైలాగులు ఏవి కూడా కావాలని కంకాట్ చేసేయండి కాదండి. ఆటోమేటిక్గా ఎప్పుడో మీకు చెప్పినట్టు ఆ యంత్రాలు అడిగితే రాసిన 1-2 డైలాగులు తప్ప, చిరంజీవి గారు అడిగితే రాసామని చెప్పే కదా, తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళుతున్నాను, లేదా తలలు తీసుకువెళ్ళేవాడిని, ఇలాంటి డైలాగులు అడిగితే రాసిన 1-2 ఉంటాయేమో తప్ప, మీరు మెచ్చిన మీకు నచ్చిన ప్రతి మాట కూడా పరుచూరి బ్రదర్సు, ముఖ్యంగా గోపాలకృష్ణ ఆ ఫ్లోలోనే ఎప్పటికి కూడా. మొన్న కూడా నవ్వాడు మోహన్ బాబు, కొన్ని సీన్లు లేవు అడిగితే అలా పడుకున్నా, ఇంతేనే అసలు ఆపవా కళాన్ని అని నవ్వాడండి ఆయన.
అది నాకు ఆగితే నేను ఆగలేను, అది ఆగదు. కలం ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, అలా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. మరి అలాంటి కృష్ణ గారు సింహాసనంతో మేము రాయలే సినిమా, కానీ ఇటువంటి ఛాలెంజ్ని స్వీకరించాడండి. ఎంత ఛాలెంజ్ అది సింహాసనం. ఒక్కోసారి ఛాలెంజ్ల్లో గెలిచారండి ఆయన, ఒక్కోసారి ఛాలెంజ్ల్లో దెబ్బతిన్నారు ఆయన మీకు తెలుసు. పౌరాణికాలప్పుడు వీరి సినిమా కంటే అవతల సినిమా బాగుంది, అవన్నీ నేను పేర్లు చెప్పి మాట్లాడను. ఒకసారి దెబ్బతింది అంటే సాహసమే నా ఊపిరి అనేటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఆయన. అదే సాహసంతోనే చివరికంటా నేను నిర్మాణంలో కానీ దేనిలో కానీ పద్మనాభ స్టూడియో అంటేనే అదొక సాహసం. కాబట్టి కృష్ణ గారు ఒకసారి, ఇది పాఠాల్లో ఎందుకు చెప్తున్నానంటేనండి, మీ జీవితం నాకే కాదు కొన్ని కోట్ల మందికి ఒక పాఠం. మీ నిబద్ధత, మీ విశ్వసనీయత, ఇవన్నీ కూడా ఒక్కసారి మీ జీవిత చరిత్రని చదివి మీరు నటించిన 10 మంచి సినిమాలు చూస్తే, వారు డిక్షన్ కూడా మీరు గమనిస్తే తొలి దశ, తరువాత దశ, మలి దశ, ఆఖరి దశలో రకరకాలుగా వారి డిక్షన్ మారిపోయిందని మీరు ఇది కూడా మీరు గమనిస్తారు. నేను చెప్పింది నిజం గురువు గారు మీరు చెప్పింది అని విద్యార్థులు గమనించి చెప్తారు. ఎందుకంటే దాన్ని అంటారండి ఎప్పటికప్పుడు ఎదగటం అంటారు. ఎప్పటికప్పుడు ఎదగటం అంటారు. రామారావుని కూడా మీరు గమనిస్తే ఎర్లీ డేస్లో ఒక రకంగా డిక్షన్ ఉండేది అయింది, మధ్యలో ఒక రకంగా, చివరికి వచ్చినప్పుడు వేరేగా నాదేశం కానివ్వండి, మేజర్ చంద్రకాంత్ కానివ్వండి, అన్నగారి డిక్షన్ మీరు గమనించండి. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు మళ్ళీ ఎడ్యుకేట్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు పరిణితిని పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ముఖ్యులు ఘట్టమనేని శివరామకృష్ణ గారు. ఆ రోజున 2 కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ వీడియో మీకు వచ్చేలాగా చేయాలనుకుని నేను చేయలేకపోయాను. అందుకు ముందు కృష్ణ గారి అభిమానులను క్షమించి, ఇప్పుడు వచ్చేటువంటి ఈ శుక్రవారం నాడైనా ఇది నాకు పాఠంలాగా నేను మీకు పంపిస్తాను. ఎందుకంటే నా గురువు ఆయన. నేను ఈ జీవితంలో, సినిమా జీవితంలో, ఇక మీకు ఒకసారి చెప్పా కూడా, ఈ పై ఇంటికి వస్తే కృష్ణ గారు గుర్తొస్తాడు. వారే అడ్వాన్స్ పంపించిన డబ్బులతోనే ఇక్కడ కట్టడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగిపోయిందండి. కాబట్టి ఇలా కూర్చున్నప్పుడల్లా కృష్ణ గారు గుర్తొస్తాడు. కింద ఇంట్లోకి వచ్చినప్పుడల్లా మోహన్ బాబు గారు, రామారావు గారు గుర్తొస్తూ ఉంటారు. అంచేత మీ అందరికీ కూడా కృష్ణ గారు ఆయన్ని జీవితంలో మర్చిపోలేడు. మహేష్ బాబు అద్భుతంగా ఆయన వారసత్వాన్ని తీసుకెళ్తున్నాడు. కానీ ఆయన జీవితంలో రమేష్ బాబు భార్య అలా వెళ్ళిపోగానే తెలియకుండానే భయం వేసిందండి. కానీ అసీతి అంటే 80 సంవత్సరాలు, 80 ఏళ్ళు చూసిన తర్వాతే మహానుభావుడు సెలవు అని చెప్పాడు తప్ప, అక్కడ దాకా మన కోసం ఆయన జీవించి ఉండి, ముఖ్యంగా నాకు నా డీలిట్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించడం నా జన్మలో ఎప్పుడూ ఏనాడూ మర్చిపోలేదు. నా కోసమే ఆయన ఉన్నారు ఆ రోజున. చక్కగా ఈ కరోనా సమయంలో కూడా మాస్క్ తీసుకుని మరి ఆయన పర్వాలేదు అని అలా చేసి పెట్టారు. అంచేత కృష్ణ గారు, మీరు శతమానం భవతు అని ఆశీర్వదించడానికి లేరు, కానీ 1000 ఏళ్ళు మీరు గుర్తుంటారు తెలుగు ప్రజానీకానికి అని తెలియజేస్తూ, కృష్ణ గారి అభిమానులందరికీ అభినందనలు తెలియజేస్తూ, బంగారు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.